హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ప్రాపర్టీస్. గచ్చిబౌలి దగ్గర తెల్లాపూర్లో ట్రిప్లెక్స్ విలాస్ సేల్కి ఉన్నాయండి. ఈరోజు దాగుని చూపిస్తున్నాము. ఇది క్లబ్ హౌస్, ఇది విత్ స్విమ్మింగ్ పూల్ ఉంది. మొత్తం ఇది 15 acres కమ్యూనిటీ అండి. టోటల్గా మనకి 136 విల్లాస్ వస్తాయి. మొత్తం కూడా క్లబ్ హౌస్ ఏరియా ఇది. నేను మీకు డ్రోన్ షాట్స్ చూపిస్తున్నానండి. విల్లాస్ అండ్ స్విమ్మింగ్ క్లబ్ హౌస్ అండి ఇది. మనకి దీంట్లో స్పెషల్ ఏంటి అంటే విల్లాకి మధ్యలో 30 feet గార్డెన్ వస్తుందండి. యాక్చువల్గా మనకి విల్లా ముందు 30 feet రోడ్ ఉంటుంది అండ్ ఈస్ట్ ఫేస్ వెస్ట్ ఫేస్ విల్లాకి మధ్యలో 30 feet గార్డెన్ వస్తుందండి. ఇప్పుడు మీకు కనిపించేది 30 feet గార్డెన్ వస్తుందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ప్రాజెక్ట్ అనేది. 15 acresలో కన్స్ట్రక్షన్ చేశారండి. మొత్తం మనకి 136 విల్లాస్ ఉన్నాయి దీంట్లో. ప్రజెంట్ అయితే ఒక 2 విల్లాస్ రీసేల్కి అవైలబుల్ ఉన్నాయండి. ఈ విల్లా అండ్ ఇంకొక విల్లా సేల్కి ఉందండి. ఈస్ట్ అండ్ వెస్ట్ అవైలబుల్ ఉన్నాయండి. మనకి 224 square yardsలో 3333 square feet బిల్టప్ ఏరియా వస్తుందండి ఈస్ట్ ఫేస్లో అయితే. వెస్ట్ ఫేస్ వచ్చేసరికి 224 square yardsలో 3400 square feet బిల్టప్ ఏరియా వస్తుందండి. ఇది గార్డెన్ అండి. మనకి విల్లాకి మధ్యలో బ్యాక్ యార్డ్ వస్తుందండి. అండ్ దాంట్లో మనము కిటీ పార్టీస్ కూడా చేసుకోవచ్చు. నేను మీకు ఒకసారి హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత అది కూడా చూపిస్తానండి. ప్లానింగ్ అయితే చాలా బాగుంటుందండి. మనకి ఈ లొకేషన్ వచ్చేసరికి మనకి గచ్చిబౌలి విప్రో సర్కిల్ నుంచి 6 kilometers ఉంటుందండి. అండ్ BHL నుంచి 8 kilometers ఉంటుంది. పక్కనే కనిపించేవి ఇంద్రప్రస్థ విల్లాస్ అండి. చుట్టుపక్కలన్నీ కూడా విల్లాస్ అపార్ట్మెంట్స్ ఉంటాయండి. అండ్ మనకి ఇక్కడ రైట్ సైడ్లో కనిపించేది విప్రో phase 2 అండి. ఇది విల్లా అండి. ఇది నేను మీకు లోపల ఎలా ఉంది ఫ్లోర్ ప్లాన్ మీకు క్లియర్గా చూపిస్తాను. అంటే మనకి రూమ్స్ అన్నీ కూడా స్పేషియస్గా ఉంటాయండి. 3 BHK విత్ థియేటర్ రూమ్ వస్తుంది. ట్రిప్లెక్స్ విల్లా ఇది. మనకి మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసరికి 12/17 సైజులో ఉంటుందండి. చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇది కార్ పార్కింగ్ ఏరియా. 2 cars అది ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అండి. అంటే మనకి హోమ్ థియేటర్ కూడా 19/12 సైజులో ఉంటుందండి. ఇది డ్రాయింగ్ రూమ్ అండి. వెయిటింగ్ రూమ్ అనుకోవచ్చు. ఎవరైనా విజిటర్స్ వస్తే కనుక ఇక్కడ కూర్చోబెట్టచ్చు అండి. అండ్ ఇక్కడ నుంచి లోపలికి ఎంటర్ అయితే కనుక ఇది డైనింగ్ ఏరియా అండి. ఇది ఓపెన్ కిచెన్ వస్తుంది. ఓపెన్ కిచెన్ విత్ డైనింగ్ ఏరియా ఉంటుందండి. అండ్ ఇక్కడ నుంచి మనకి బయటికి వెళ్ళడం కూడా స్పేస్ ఉంటుంది. ఇది సిట్అవుట్ ఏరియా ప్లాన్ చేసుకోవచ్చు అండి. ప్లస్ మనకి డబల్ హైట్ సీలింగ్ ఉంటుందండి. హాల్ అనేది డబల్ హైట్ సీలింగ్ ఉంటుందండి. ఇది సిట్అవుట్ ఏరియా ఇది. అండ్ ఇది లివింగ్ ఏరియా అండి. మనకి టీవీ యూనిట్ ఇక్కడ వస్తుంది. మనకి ఇక్కడ టీవీ యూనిట్ వస్తుందండి. అంటే ఇక్కడ నుంచి హాల్లో నుంచి బయటికి ఎంటర్ అయితే కనుక బ్యాక్ యార్డ్ అండి. ఇది మొత్తం కూడా బ్యాక్ యార్డ్ ఇది. అండ్ 30 feet గార్డెన్ ఉంటుందండి. ఇది మొత్తం కూడా గార్డెన్ ఏరియా అండి. ఇక్కడ మనం కావాలంటే కానీ కిటీ పార్టీస్ చేసుకోవచ్చు అండి. అండ్ ఈవినింగ్ టైమ్స్ బయట కూర్చోవచ్చు అండి. ఈ ప్లేస్లో కూర్చోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. చాలా బాగా డిజైన్ చేశారు బిల్డర్స్ అనేది. చాలా మంచి కాన్సెప్ట్ అండి. మొత్తం కూడా మనకి గ్రీనరీనే ఉంటుంది. కింద ఒక పేరెంట్స్ బెడ్రూమ్ ఉంటుందండి. విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. మనకి 3 bedrooms కూడా 3 అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటాయండి. అండ్ పైన సెకండ్ ఫ్లోర్లో మనకి హోమ్ థియేటర్ ఉంటుంది. దానికి అక్కడ మనకి ఒక వాష్రూమ్ ఉంటుందండి. ప్లస్ మనం కావాలంటే కనుక బార్ కౌంటర్ చేసుకోవచ్చు. ఇది పేరెంట్స్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో మనకి వెయిటింగ్ ఏరియా, కిచెను, డైనింగ్ ఏరియా, పూజా రూమ్, హోమ్ హాల్ వస్తుందండి. అండ్ గెస్ట్ పేరెంట్స్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. బ్యాక్ యార్డ్ వచ్చేసరికి 30 feet గార్డెన్ ఉంటుందండి. మనకి ఫస్ట్ ఫ్లోర్లో 2 bedrooms ఉంటాయండి. 2 అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటాయి. అండ్ 2 bedrooms కూడా 2 balconies వస్తాయండి. మనకి ప్రతి బెడ్రూమ్ కూడా బాల్కనీ ఉంటుందండి. అండ్ గ్లాసెస్ ఎక్కువ ఉంటాయండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మనకి 12 into 17.6 సైజులో ఉంటుందండి మాస్టర్ బెడ్రూమ్ అనేది.
ఇక్కడ మనకు ఫర్నిచర్ లేదు కాబట్టి మీకు డైమెన్షన్ తెలియదని చెప్పేసి నేను రూమ్ సైజ్ మెన్షన్ చేస్తున్నానండి. ఇది డ్రెస్సింగ్ ఏరియా విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్కి. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుందండి. 2 బాల్కనీస్ వస్తాయండి. మాస్టర్ బెడ్రూమ్కి బాల్కనీ ఉంటుంది అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా బాల్కనీ ఉంటుందండి. 100% వాస్తు ప్రకారమే ఉంటుంది. టోటల్ మనకి దీంట్లో 135 విల్లాస్ ఉన్నాయండి. దీంట్లోంచి ఒక 2 విల్లాస్ సేల్కి అవైలబుల్ ఉన్నాయి. ఇది మాస్టర్ బెడ్రూమ్కి బాల్కనీ అండి. యాక్చువల్గా చాలా హౌసెస్లో మనకి బాల్కనీ అనేది ఉండదండి మాస్టర్ బెడ్రూమ్కి. దీనికి ఎల్ షేప్లో బాల్కనీ వస్తుందండి. విత్ బ్యాక్ యార్డ్ వ్యూ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది వెస్ట్ ఫేస్ హౌస్ అండి. 3400 స్క్వేర్ ఫీట్ బిల్డప్ ఏరియా వస్తుంది. అండ్ మనకి ఈస్ట్ ఫేస్లో వచ్చేసరికి 3333 స్క్వేర్ ఫీట్ బిల్డప్ ఏరియా వస్తుందండి. ప్లాట్ సైజ్ సేమ్ ఉంటాయండి. 224 స్క్వేర్ యార్డ్స్లో ఉంటాయి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. ఎక్కువ గ్లాసెస్ ఉంటాయి, మనకి వెంటిలేషన్ ప్రాబ్లం అసలు ఉండదండి. డ్రెస్సింగ్ ఏరియా విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుందండి. ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా బాల్కనీ వస్తుందండి. ఇది బాల్కనీ ఏరియా అండి. విల్లాస్ అది చాలా బాగుంటాయండి. మీకు కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలంటే కనుక, అంటే మనకి గండిపేట కోకాపేటలో అది కనుక చాలా ఎక్కువ ప్రైజెస్ ఉన్నాయండి. ఈ ఏరియాలో కొంచెం తక్కువ ప్రైస్లో వస్తాయి. నేను మీకు ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి. ప్రైస్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.